ఆపరేషన్ సింధూర్ విజయోత్సవాన్ని పురస్కరించుకొని జమ్మలమడుగులో నిర్వహించిన తిరంగా యాత్ర విజయవంతమైంది. ఆదివారం సంజామల మోటు నుంచి తాడిపత్రి రోడ్డు మీదుగా గాంధీ కూడలి వరకు కూటమి నాయకుల ఆధ్వర్యంలో ర్యాలీ జరిగింది. ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి, జమ్మలమడుగు టీడీపీ ఇన్ఛార్జ్ భూపేష్ రెడ్డి, జనసేన నాయకులు, హిందూ ముస్లిం సోదరులతో కలిసి జాతీయ జెండాలతో త్రివిధ దళాలకు మద్దతుగా పట్టణంలో ఘనంగా ర్యాలీ నిర్వహించారు. వందే మాతరం, భారత్ మాతాకీ జై, జై జవాన్ జై కిసాన్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి మాట్లాడుతూ ఆపరేషన్ సింధూర్తో మన దేశ సైనికుల సత్తా ఏమిటో ప్రపంచ దేశాలకు మరొకసారి తెలిసొచ్చిందన్నారు. వారు ఒకసారి దాడి చేస్తే మనం ఒకేసారి 9 చోట్ల దాడులు చేసి ఉగ్రస్థావరాలను నేలమట్టం చేశామన్నారు. అనంతరం వీర జవాన్ మురళీ నాయక్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. మూడు రంగులు, 3 పార్టీలు, 3 వర్గాలు. అదే కాదు, ఇక్కడ 3 పెద్ద కులాలు ఉన్నాయి. హిందువులం, ఇస్లామిక్ మతం, క్రిస్టియన్ మతం అందరం కలిసేమో లేదా? అదే కాదు, జైనులు ఉన్నారు, బుద్ధులు ఉన్నారు, సిక్కులు ఉన్నారు. అందరం కలిసి బయట కదా భారతదేశం అంతా ఒకటైందే కదా. కాబట్టి దెబ్బ కొట్టాల్సిన అవసరం వచ్చింది కదా. కొట్టేమో లేదా? ఎక్కడ కొట్టాము చెప్పండి. 5 పీఓకే ప్రాంతాలు, అదే మన పక్కన ఉండే పీఓకి పాకిస్తాన్, ఆకుపైన కాశ్మీర్. అది కాకుండా వాళ్ళ యొక్క సెంటర్లో దూరి 4 చోట్ల దెబ్బ కొట్టేమో లేదా? 5+4 మనల్ని దెబ్బ కొట్టారు. మనం ఏప్రిల్ 26 మంది ఆ చనిపోయిన దాంట్లో మన వాళ్ళు చనిపోతే మన పౌరుడు మురళీ నాయక్ కూడా మనం ఈయన చనిపోయారు కదా. అందరికీ గట్టిగా మురళీ